స్టీల్ ప్లాంట్ అమ్మకుంట మోదీని అదానీకి అమ్ముతుంటే ఈ రోజు వరకు ఆపా. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ వాళ్ళు మేము స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చెయ్యము, అమ్మమని మాటిచ్చి ఈరోజు వాళ్ళే ఢిల్లీ అంటే ఏమనుకున్నాను అంటాడు పవన్ కళ్యాణ్. మొన్నటిదాకా ఏమనుకున్నావు? గెలిచిందాకనా? అసలు నువ్వు గెలలేదు, ఈవీఎంల ద్వారా గెలిచావు. అది కేవలం రుజువులు అయిపోయాయి. కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా ఈ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రిగా నీతి నిజాయితీ కలిగిన ఏకైక వ్యక్తి ఎన్టీ రామారావు గారు. వాళ్ళని వెన్నుపోటు పొడిపించి చంద్రబాబు ద్వారా ఆ పార్టీని, ఆయన్ని నరకం ఇచ్చి ఇప్పుడు వరకు బ్రతికుండవలసిన ఎన్టీ రామారావుని చిత్రహింసలు పెట్టింది ఎవరో కాదు, తెలుగుదేశం పార్టీ నాయకులే, చంద్రబాబు నాయుడు గారే అని ఈరోజు కూడా ఎన్టీ రామారావు భార్య, ఎన్టీ రామారావు రియల్ రూపం అందంగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఈరోజు కూడా ధైర్యంగా మాట్లాడతాడు. లోపల మాట్లాడాలని బాలకృష్ణకు ఉంది, కానీ మళ్ళా ఎన్నో జైల్లో పెడతారని ఆయన కూడా జడిచిపోయాడు. నిజంగా బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ బయటకు వస్తే ఎన్టీ రామారావు పార్టీ తెలుగుదేశం జూబ్లీహిల్స్ లో ఉన్న కమ్మ మిత్రులారా ఆలకించండి. మీరు ఎన్టీ రామారావుని ఫాలో చేస్తారా? ఈ అవినీతి పార్టీలో చేరను. చివరి వరకు నేను పవన్ కళ్యాణ్ కాదు, ఏ పార్టీని తిట్టి ఆ పార్టీలో చేరడానికి నేను చిరంజీవిని కాదు. కాంగ్రెస్ని తిట్టి కాంగ్రెస్ ఎంపీ మంత్రి పదవి కొరకు ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం. నేను షర్మిలారెడ్డిని అసలే కాదు. అసలే 3 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీని, సోనియా గాంధీని తిట్టి, రాహుల్ గాంధీని తిట్టి, రేవంత్ రెడ్డిని తిట్టి అదే పార్టీలో షర్మిల విలీనం చేస్తుందని ఆవిడ పార్టీ పెట్టకముందే చెప్పాను. పెట్టిన తర్వాత 100 సార్లు చెప్పాను.